సంగారెడ్డి పాకాలలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పులివర్తి సుధారెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల కేవడ్డపల్లి పంచాయతీలలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి చేతుల మీదుగా పాకాల జెడ్పీటీసీ రంగా పద్మజ బాబురెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి మహిళా నేతల సమక్షంలో ప్రారంభించారు. పాకాల కేవడ్డపల్లికి విచ్చేసిన పులివర్తి సుధారెడ్డికి స్థానిక మహిళలు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి పూలు చల్లి స్వాగతం పలికారు. వైస్ ఎంపీపీ చిటివిరాల చిన్నకేశవరెడ్డి, బొల్లినేని మహేష్, స్థానిక నాయకులు కలిసి గజమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం రావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పాకాల పట్టణంలోని ఉత్సాహవంతులైన మహిళలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. దయచేసి అలా తీసుకోకండి. ఏంటంటే గతంలో పథకాలు ఇచ్చేప్పుడు ఇలాంటి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అలాంటి 16-18 కార్పొరేషన్ నిర్వీర్యమై ఆ డబ్బులన్నీ అటుగా మళ్ళీ ఆఖరికి మనం సంఘాల్లో కడతాం కదా 500 రూపాయలు, అది కూడా ఈకుండా అభయహస్తం, అది కూడా ఈకుండా అన్ని దారి మళ్ళించి పథకాల రూపంలో వచ్చి దాంట్లో మన మీ కారు ఉంది, బంగ్లా ఉంది, ట్యాక్స్ ఉంది అని కొన్ని పెన్షన్స్ కూడా కట్ చేశారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇది బీసీ కార్పొరేషన్ కింద ఇది స్టార్ట్ అయింది. ఎస్సీ కార్పొరేషన్ మళ్ళా స్టార్ట్ అవుతుంది. ప్రతి కార్పొరేషన్ కుల మతాలకి ఎలా విలువలు ఉన్నాయో ఆ అన్ని కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్క పని ప్రభుత్వం మన ముందుకు తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు స్టార్ట్ చేయండి, పేర్లిన వాళ్ళు పేర్లు ఇవ్వండి, నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. ఇందాక నేను అన్నట్టు ఏదో టైంపాస్ నేర్చుకొని ఇది మాకేనా, మీకు మాత్రమేనా, మీకు మాత్రమే చెప్తారా అనేది అక్కడైతే ఓన్లీ బీసీ అన్నారు, ఓసీ ఇంకా లేరా అన్నారు, ఇక్కడ ఎస్టీ ఎస్సీ అన్నారు. నేనేమంటున్నా, పార్టీలకు అతీతంగా రాని వాళ్ళకెళ్ళి చెప్పండి. ఇది ఈ రోజుతో అయిపోదు, నిరంతరం అంటే 5 సంవత్సరాలు, అంటే సంవత్సరం ఆల్రెడీ అయిపోవచ్చు, 9 నెలలు అయింది. రానున్న 4 సంవత్సరాలు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. 3 నెలలకి 100 మందిది అయిపోతుంది కదా, తర్వాత నెక్స్ట్ బ్యాచ్, ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్. ఇప్పుడు అందుబాటులో ఉన్న పల్లెలు మాత్రం ఇక్కడ చేర్చాము. ఇదే పల్లెల నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో 100 మంది వస్తే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. లేదా ఇక్కడ అయిపోయింది, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ రారు అన్న వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్ని ఇంకో చోట మూవ్ చేస్తాం. ఈ మిషన్స్ అన్ని ఇంకో సచివాలయానికి వెళ్తుంది. అంటే అక్కడ ఒకవేళ 100 మంది ఉంటే అక్కడికి, ఇక్కడే 100 మంది ఉంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మిగతా మనం పనులు చేసుకునే లోపల 3 నెలలు అవుతాయి. వేరే పనులు, పిల్లలు హాలిడేస్ చేద్దాం, రేపు ఉద్యోగం చేసి జీతం తెచ్చుకోవడానికి, వాళ్ళ భార్య బిడ్డని పోషించుకోవడానికి ఫ్యూచర్. మనది కూడా అంతే. ఒక విద్య, మన కాళ్ళ మీద మనము నిలబడడానికి ఈ విద్య నేర్చుకుందాం. ఒకరిపైన ఆధారపడేది, మన ఇంటికి మిషన్ వస్తుంది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని, అంటే రాష్ట్రం అంతా అమలవుతుంది ఈ పథకం. ఇది అందరి మహిళలకి వస్తుంది. కానీ మన నియోజకవర్గానికి ప్రత్యేకత ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ఊరు కాబట్టి మనం ఓటేసేటప్పుడు కూడా అలాగే అడిగాం. మనం నాని గారికి వేసే, తెలుగుదేశానికి వేసే ప్రతి ఓటు మన చంద్రబాబు నాయుడు గారికి వేసేట్టే. మీరు రేపు గౌరవం ఇచ్చినా, అంటే గెలిపించినా గెలిపించకపోయినా ఆ క్రెడిట్ అంతా, ఆ గొప్పతనం అంతా కూడా పెద్ద ఆయనకే చెందుతుంది. దయచేసి ఆయన ఈసారి అవమానించొద్దని అడిగాము. ప్రతి మహిళ గుర్తుపెట్టుకొని ఓట్ చేశారు. అందులో భాగంగానే నేను ప్రతి చోటకు వచ్చి మొట్టమొదటిగా మీటింగ్ పెట్టకపోతే మీటింగ్ పెట్టి మళ్ళీ ఈ ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ఓకే, సో మనం మీరు నేర్చుకున్నాక ట్రైనింగ్ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మన చిరిగిపోయిన వాటిలో, ఇంకో వాటిలో, కొత్త వాటిలో కొట్టుకుంటూ ఉందాం. మనం ఇక్కడ ఒక గార్మెంట్ ఇండస్ట్రీ పెట్టాలనేది మన ఆలోచన. దాంట్లో మనం హ్యాపీగా ఒక కంపెనీకి ఎట్లా వెళ్ళి ఉద్యోగం చేసి వస్తాం, ఆ పరిస్థితి బట్టి ఆ రోజు మనం ఒక బస్ పెట్టుకుంటాం, వెళ్తాం, వస్తాం. అవన్నీ అది మీరు ఒక 2-3 వేల మంది మన మండలం నుంచి బాగా రెడీ అయితే అప్పుడు అది వాళ్ళు వచ్చి పెట్టగలుగుతారు. కోట్లు పెట్టినప్పుడు అది వాళ్ళకి ఆ మనుషులు లేకపోతే పెట్టుబడి వృధా అవుతుంది.
సో నేను నాని గారు కూడా ఒక సొంతంగా పెట్టాలని చూస్తున్నాం. ఏంటంటే పెట్టేటోళ్ళు ఎవరు రావట్లేదు. ఇక్కడ ఉన్న ఉత్సాహవంతులు కూడా కొద్దిమంది పార్ట్నర్గా జాయిన్ అయ్యి మనమే పెట్టుకుందాం. ఆఖరి నిమిషం ఎవరు రాకపోతే మన కోసం మనమే పెట్టుకుందాం. సో రాని వాళ్ళకెళ్ళి చెప్పండి, ఇది ఈ రోజుతో అయిపోదు, నిరంతరం అంటే 5 సంవత్సరాలు, అంటే సంవత్సరం ఆల్రెడీ అయిపోవచ్చు, 9 నెలలు అయింది, రానున్న 4 సంవత్సరాలు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 3 నెలలకి 100 మందిది అయిపోతుంది కదా, తర్వాత నెక్స్ట్ బ్యాచ్, ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్. ఇప్పుడు అందుబాటులో ఉన్న పల్లెలు మాత్రం ఇక్కడ చేర్చాము. ఇదే పల్లెల నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో 100 మంది వస్తే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. లేదా ఇక్కడ అయిపోయింది, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ రాను అన్న వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్ని ఇంకో చోట మూవ్ చేస్తాం. ఈ మిషన్స్ అన్ని ఇంకో సచివాలయానికి వెళ్తుంది. అంటే అక్కడ ఒకవేళ 100 మంది ఉంటే అక్కడికి, ఇక్కడే 100 మంది ఉంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మిగతా మనం పనులు చేసుకునేటప్పుడు 3 నెలలు అవుతాయి. వేరే పనులు, పిల్లలు, హాలిడేస్ మీరు ట్రైనింగ్ మీకు అందరూ కూడా ఆర్థిక స్వావలంబన పొందడానికి వీలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.